ఇవాళ నేను ఎవరు కంప్లెయింట్ చేశారు, చేయలేదు అనేటువంటి విషయం కాదండి. కానీ మనమందరం కూడా గమనించవలసినటువంటి విషయం పోలీసుల యొక్క యూనిఫార్మ్ అనేది ఒకళ్ళి ఒకళ్ళి ఒ ఒ ఒకరి దీని వలన వాట్ యూ సే పార్షియాలిటీ వలన వచ్చేది కాదు. సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్‌ని సంపాదించుకుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరు కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు. నాలుగవ సింహం అని చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుల్ని. అటువంటి నాలుగవ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వారు కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాల్సి. ఇవాళ నేను ఎవరు కంప్లెయింట్ చేశారు, చేయలేదు అనేటువంటి విషయం కాదండి. కానీ మనమందరం కూడా గమనించవలసినటువంటి విషయం పోలీసుల యొక్క యూనిఫామ్ అనేది ఒకరి దీని వలన వాట్ యూ సే పార్షియాలిటీ వలన వచ్చేది కాదు. సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్‌ని సంపాదించుకుంటారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరు కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దాన్ని పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు. నాలుగవ సింహం అని చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుల్ని. అటువంటి నాలుగవ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. ఖచ్చితంగా వారు కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాలి.